మామిడికి గడ్డుకాలం నడుస్తోంది. అన్నే ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా చేతి నిండా పంట ఉన్న రైతులకు చేతికి పైసలు అందడం లేదు. ఫ్యాక్టరీ యజమానుల సిండికేట్ వ్యాపారమే ఇందుకు కారణం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అష్టకష్టాలు పడాల్సిన దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. మామిడి గుజ్జు పరిశ్రమలకు కాయలు తరలించేందుకు రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తీవ్ర జాప్యం, ధరలు పడిపోవడంతో రైతులు పడుతున్నటువంటి కష్టాలపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. మామిడి రైతు ఈసారి నిండా మునిగే దుస్థితిలో ఉన్నాడు. పరిశ్రమల దగ్గరకు కాయలు తీసుకెళ్తే కొనే నాదుడు కరువయ్యాడు. ఒక ట్రాక్టర్ లోడ్ కాయలను పరిశ్రమ దగ్గరకు తీసుకెళ్తే వాటిని అన్లోడింగ్ చేసేందుకు 4-5 రోజుల సమయం పడుతోంది. ట్రాక్టర్ సమస్య, కూలీల సమస్య నడుమ మామిడి రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. రైతులు బలవంతంగా మామిడికాయలను గుజ్జు పరిశ్రమకు తరలించాల్సిన దౌర్భాగ్య స్థితి ఈ ఏడాది నెలకొంది. నిజానికి ఈ ఏడాది పంట అసాధారణంగా భారీగా దిగుబడి వచ్చింది. సరిగ్గా ఇప్పుడే ఫ్యాక్టరీ యాజమాన్యాలన్నీ సిండికేట్ గా ఏర్పడి ధరలను బాగా తగ్గించేశాయి. పైగా ఈ ఏడాది తమకు మామిడికాయలు వద్దంటూ మొండికేసి కూర్చున్నారు. దానితో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇచ్చిన కాడికి తీసుకుని కాయలను అన్లోడ్ చేసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మామిడికాయలను కొనుగోలు చేసి ఫ్యాక్టరీలో మాగబెట్టి గుజ్జు తీస్తారు. ఇటీవల వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కూడా మామిడి మార్కెట్ను, ఫ్యాక్టరీలను సందర్శించారు. రైతులకు తగిన సూచనలిచ్చారు. ఈసారి ఫ్యాక్టరీల వద్ద రైతులకు టోకెన్ సిస్టమ్ అమలు చేశారు. దానితో టోకెన్లు పొందేందుకు రైతులు ఫ్యాక్టరీల వద్ద పడికాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి ఫ్యాక్టరీ దగ్గర వందల సంఖ్యలో టోకెన్ల కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో టోకెన్ల కోసం ఎగబడడంతో తొక్కిసలాట కూడా జరుగుతోంది. ట్రాక్టర్ లోడు మామిడికాయలను ఫ్యాక్టరీలకు తీసుకురావాలంటే రైతులకు నరకం కనిపిస్తోంది. టన్ను మామిడికి ఫ్యాక్టరీ యజమానుల వైపు నుంచి 8,000 రూపాయలు, ప్రభుత్వం వైపు నుంచి 4,000 రూపాయలు చెల్లించే చర్యలు తీసుకున్నా అందుకు యజమానులు ససేమేరా అంటూ కొనుగోళ్లకు జాప్యం చేస్తున్నారు. 5-6 రూపాయలకు మించి ఇవ్వడం కుదరదని ఫ్యాక్టరీ యజమానులు మొండికేస్తున్నారు. నాకు వచ్చి 200 టన్నులు అవుతుంది, కానీ ఇంతవరకు 4 లోడ్లు మాత్రం ఇచ్చినారు, 20 టన్నులు మాత్రం ఇచ్చినారు. ఇప్పుడు మిగతా మొత్తము అక్కడ తోలుకోండి ఇక్కడ తోలుకోండి అనేసి ఏదో ఒకటి చెప్తా ఉన్నారు, కానీ ఇంతవరకు దీన్ని సాల్వ్ చేయలేదు. ఇప్పుడు టోకన్లు రోజుకు 90 టోకన్లు ఇచ్చినారు. లేని వాళ్ళు ఏం చేయాలి? టోకన్లు ఇచ్చిన వాళ్ళు కూడా కానీ రోజుకు 90 ఇస్తే మిగతా అవన్నీ ఏం చేయాలి? చెట్లు మొత్తం రాలిపోతూ ఉంది. గవర్నమెంట్ అన్న దానికి ఏదైనా చర్యలు తీసుకోవాలంటే అదిని కాకుండా తమిళనాడు వాళ్ళు బ్యాన్ చేసినారు. రైతు పైన పాస్బుక్, ల్యాండ్ పాస్బుక్ పైన వీళ్ళు ఆ రైతు అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ఇక్కడ దింపేసిపోతూ ఉన్నారు. ఈడైతే 8 రూపాయలు అంటున్నారు, మళ్ళీ 6 రూపాయలు అంటున్నారు, ర్యాంపుల్లో 3 రూపాయలు అంటున్నారు. ఏడ తోలాలనేది 3 రోజులు 4 రోజులు పట్టిపోతుంది. మేము దింపాలంటే 3 రోజులు 4 రోజులు పట్టిపోతుంది. దాన్ని కలెక్టర్ కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యే ఎవడన్నా కానీ దీన్ని చర్య తీసుకొని దాన్ని తగిన ఫలితం చేస్తే బాగుండని మేము అనుకుంటాను. ఆలస్యం చేస్తే తోటలోనే పండ్లు మాగి రాలిపోయే పరిస్థితి ఎదురవుతుంది. దానితో వచ్చిన కాడికి తీసుకెళ్లిపోవాలని రైతులు భావిస్తున్నారు. ఫ్యాక్టరీల వద్ద సామాన్య రైతులకు అన్యాయం జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లకే ఫ్యాక్టరీల వద్ద న్యాయం జరుగుతోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పైగా సకాలంలో ఫ్యాక్టరీలు తెరవకుండా రైతులను అసౌకర్యానికి లోను చేస్తున్నారు. గుంపులు చేరిన తర్వాతే ఫ్యాక్టరీలు తెరిచి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రతి ఫ్యాక్టరీ వద్ద వేలాది ట్రాక్టర్లు అన్లోడింగ్ కాకుండా ఉండిపోతున్నాయి. ఫ్యాక్టరీల వద్ద ట్రాక్టర్ల వెయిటింగ్ ఛార్జీ తడిసి మోపుడవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో 2-3 రూపాయలకే మామిడికాయలను ఇచ్చేసి కన్నీరు పెట్టుకుంటూ రైతులు వెళ్లిపోతున్నారు. మామిడికాయ లోడ్లు వచ్చి 2 రోజులైంది, అన్లోడ్ కాల, అంతా రికమెండేషన్లతో పోతా ఉన్నాయి. మేము ఇవన్నీ ఉన్నాం. టోకన్ ఇచ్చి 3 వచ్చినాడు, టోకన్ పిల్లలేదు, ఇవాళ పిల్లలేదు ఎవరు కానీ పోతా ఉంది. నెంబర్ లేదు, అడిగితే మా ఇష్టం అంటారు. వాళ్ళు ఎవరు
స్టాప్ చెప్తారన్నమాట అది. టోకన్లు ఇస్తున్నారు, మేము కాయల కోసం వచ్చి పెట్టినాము. అక్కడ పోయి తెల్లారి చూస్తే ఫుల్ హౌస్ఫుల్గా ఉంది. నిలుచుకొని టోకన్లు కూడా తీయగలం మా వల్ల. రికమెండేషన్ పనులే పోతున్నాయి. టోకన్లు అన్నారు, అది 80 టోకన్లు ఇస్తే కూడా 3-4 రోజుల తర్వాత ఇస్తున్నారు. మళ్ళీ మిగతా అంతా రికమెండేషన్ పనులతో పోతుంది. పిల్లలేదు టోకన్ ప్రకారం ఆడ ఇస్తే కూడా ఆడ కూడా టైమింగ్ ప్రకారం పిలిచేయలేదు. వాళ్ళకి కావాల్సిన మండలు పంపించుకుంటారు, మళ్ళీ పిలుస్తారు. ఏమి ఒక రోజు రేట్ చెప్తున్నా, నా రేటు ఎవరు రేట్ చెప్పేవాళ్ళే లేదునా. కాయలు దింపుకుంటే చాలా రేటు, అది రోడ్డు పైన కూడా పోయేసి ఉడదామని ఉంది. అది మారింది బాధలు చూస్తే. ఉమ్మడి చిత్తూరు మామిడి రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని వారిని తగిన రీతిలో ఆదుకుంటే మంచిదే.